నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ శ్రీపీఠంలోని 3వ మహాశక్తి యాగం ప్రారంభించిన పరిపూర్ణానంద స్వామీజీ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. $38 లక్షల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన. ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తూనే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తోందన్న నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ శ్రీపీఠంలోని 3వ మహాశక్తి యాగం సోమవారం పరిపూర్ణానంద స్వామీజీ ఘనంగా ప్రారంభించారు. 1000 కోట్ల కుంకుమార్చన లక్ష్యంగా ప్రారంభించగా మొదటి రోజు 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సకల సృష్టికి మూల కారణం ఆ తల్లి అని, ఎన్ని కష్టాలు ఎదురైనా మన సంకల్పం గొప్పవై ఉంటే ఆ సంకల్పానికి మించిన బలం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు కుంకుమార్చనలో శ్రద్ధగా పాల్గొన్నారు. మొదటి రోజు శ్రీపీఠంలో వేంచేసి ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్న సూక్త హోమంలను వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. తొలి రోజు సుమారు 15,000 మంది మహిళా భక్తులు హాజరై అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని శ్రీపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ మహాశక్తి యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరగనున్న మహాశక్తి యాగంలో భాగంగా 7 రోజుల్లోనే 100 కోట్ల కుంకుమార్చన పూర్తి కానుందని, మహాశక్తి యాగంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ధ్యానంతో భక్తులు పూజలు చేయాలని అన్నారు. మీరు కూర్చున్నప్పుడు శుద్ధ మానస, ఎవరైతే శుద్ధమైన మనసు అంటే ఏంటి? ఎక్కడైతే అమ్మవారు వచ్చి కూర్చునేదానికి ఒక యోగ్యమైన మానసిక స్థితిని మనం ఇచ్చామో అది శుద్ధ మనసు. అదే సువాసిని అంటారు. ఎక్కడ శుద్ధ మనస్సు ఉంటుందో అక్కడ సువాసిని, సుష్టువాసిని అంటే అక్కడే సుఖంగా అమ్మవారు కూర్చుంటుంది. సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇప్పుడు అర్థమైపోయిందా శ్లోకం?